అందరికీ స్వాగతం. ఈ సెక్యులర్ స్టార్ ఛానల్ నుంచి నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేశాను. దానికి ఒక వ్యక్తి, అతని ఛానల్ పేరు చంద్రు పిఎస్పికే అండ్ అతని హ్యాండిల్ వచ్చేసి చంద్రు పిఎస్పికే 6512. బహుశా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానం అయి ఉండొచ్చు, లేదా జనసేన పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు. ఓకే, ఒకసారి ఆయన ఛానల్ కూడా చూశాను. అతను పెట్టుకుంది పవన్ కళ్యాణ్ ఈజ్ మై గాడ్, నా దేవుడు నా దేవరా అన్నట్టుగా ఉంది. జస్ట్ అది కూడా చూపిస్తాను మీకు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ నేను ప్రతి ఒక్కరి ఇన్ ద సెన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలైనా కావచ్చు, మీ అందరితో నేను మాట్లాడేది ఏంటి అంటే, ఎదుటి మనిషి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ అర్థం చేసుకోండి. తర్వాత మీరు వ్యవహరించే మీ భాష, మీ శైలి, మీ వ్యక్తిత్వము ఆయన్ని ప్రతిబింబిస్తుంది. మీరు ఏం చేసినా కూడా అది తప్పో ఒప్పో ఆయన రెస్పాన్సిబిలిటీ అవుతాడు, ఆయన ప్రతిబింబిస్తుంది. ఆయన మీకు ఏం నేర్పిస్తున్నాడు, ఏ విధంగా నేర్పిస్తున్నాడు అనేది బయటపడుతుంది అనమాట. రైట్, ఓకే. సో కామెంట్ లో అతను ఏకవచనంలో నన్ను సంబోధించాడు, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఇచ్చిన వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. ఐ వాంటెడ్ టు షో యూ వన్స్ అగైన్. నేను అప్లోడ్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ గారితో సహా సనాతన ధర్మము, మేము సనాతన ధర్మము అనుసరించే వాళ్ళమని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ ఛాలెంజ్. నమస్తే అంటారు కదా మీరు. ఇక్కడ నమస్తే యొక్క సంపూర్ణత ఎప్పుడు వస్తుంది అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. నమస్తే చెప్పే విధానం, నమస్తేతో అది సంపూర్ణం కాదు. నమస్తే ఎలా చెప్పాలంటే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమస్తే. అంటే నేను నమస్తే చెప్పేది ఎవరికి? నా ఎదుటి వ్యక్తిలో, నా సోదరులో ఉన్న ఆ పరమేశ్వరుడికి. ఈ విధంగా మీరు నమస్తే చెప్పిన రోజున మీరు ఎస్ సనాతన ధర్మం అనుసరించే వాళ్ళని చెప్పుకునే అర్హత వస్తుందని నా అభిప్రాయం. దిస్ ఇస్ పబ్లిక్ ఛాలెంజ్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎవ్రీవన్. అట్లాగే ఈ విధంగా మీరు నమస్తే చెప్పాలనుకుంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి నేను ఒక పవన్ కళ్యాణ్ గారు ఇది మీరు గమనించినట్లయితే ఇక్కడ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ యూ. లాస్ట్ లో కూడా ఒక మాట చెప్పాను. ఈ విధంగా మీరు చెప్పాలనుకుంటే ఇంత ధారాళంగా, అనర్గళంగా టెక్నిక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సైన్స్, మెమరీ టెక్నిక్స్, ఒక సైన్స్ ఉంది, ఒక మోటివేషనల్ సైన్స్ ఉంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సైన్స్ ఉంది. దాని మీద ఒక వీడియో చేస్తాను, అది ఇస్తానని. ఓకే, అది ఈరోజు అప్లోడ్ చేశాను. జస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముందు అది ఆల్రెడీ అప్లోడెడ్, అది మీరు చూడొచ్చు. ఏదైతే నేను చెప్పానో నమస్తే పూర్ణంగా ఎట్లా చెప్పాలి, ఎదుటి వ్యక్తిలో పరమేశ్వరుడిని చూస్తూ, శత్రువైనా కావచ్చు, శత్రువులో కూడా దేవుడిని చూడగలరు కదండి, గొప్ప. సో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఇంత మంచి వ్యక్తి నాకు తెలిసి. ఆయన స్పీచ్ లో కూడా గో బ్రాహ్మణులను, సో అందరినీ ఆయన గౌరవిస్తారు. సో క్రిస్టియన్ కల్చర్ని, రైట్, ఇస్లాం కల్చర్ని ఆయన స్పీచ్ లో ఒకసారి ఆగిపోయారు. నమాజ్ అజా అవుతుంటే మసీద్ నుంచి నమాజ్ టైంకి వి గివ్ సమ్ రైట్ సౌండ్, అజా నమాజ్ టైం అవుతుంది, ఆయన సైలెంట్ అయ్యారు. తర్వాత చెప్పారు, నా సెక్యులర్ రిలీజియన్ నాకు ఇది నేర్పించింది, నా సంస్కారం నేర్పించింది అని. సో ఆయన గొప్ప వ్యక్తి, రైట్. ఆయనది ఉన్న సత్యాన్ని అన్వేషించి ఆ సత్యాన్వేషణలో సత్యాన్ని సత్యంగా చూసేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఆయనది కదా. సో ఆయన మీకు ఈ విధంగా నేర్పిస్తున్నారా? నాకు పెట్టిన కామెంట్ ఫ్రెండ్స్ కి చూపిస్తాను, అందరికీ కూడా, నా సబ్స్క్రైబర్స్ కి, వ్యూయర్స్ కి. ఏకవచనంలో నన్ను సంబోధించారు, ఒక కామెంట్ రాశారు, ఆ కామెంట్ కూడా చూపిస్తాను. నవ్వుకున్నాను లోపల, రైట్. కాకపోతే ఏంటంటే, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వ్యవహరించే ప్రతి తీరు, రైట్, మీరు సంబోధించేది కానీ మీ చేసేటటువంటి ప్రతి పని కూడా ఆయన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆయన రెస్పాన్సిబుల్ అవుతారు. హీఈస్ గోయింగ్ టు బి కౌంటబుల్ ఫర్ దట్. ఈజ్ అన్ అకౌంటబుల్ ఫర్ ఆల్ ద థింగ్ దట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు శ్రీకాళహస్తికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, ఒకటి సంఘటన జరిగినప్పుడు ఒక లేడీ ఇన్స్పెక్టర్ చేసినటువంటి ఒక పనికి ఆయన బాధపడి, సో నా తమ్ముళ్ళని అంటున్నారు అంటే నన్ను అన్నట్లేదు. హీ హాస్ టేకెన్ ఇట్ పర్సనల్. సో అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులని మీరు చెప్పుకుంటున్నప్పుడు, ఆ జనసేన పార్టీ కార్యకర్తలను మీరు చెప్పుకుంటున్నప్పుడు,
మీ ప్రవర్తన, మీ సంబోధన, సో ఏకవచనంలో నన్ను సంబోధించారు. పర్లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి హూ యామై అనేది కూడా అడిగారు కదా, రైట్, ఒకటి చూపిస్తాను. తర్వాత ఈ ఎవరు కామెంట్ చేశారు అంటే ఆయన యూట్యూబ్ ఛానల్ చంద్రు పిఎస్పికే అంట, హ్యాండిల్ వచ్చేసి చంద్రు పిఎస్పికే 6512. am I correct? Right, let me show you. So this is a channel and this is handle. Okay, ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు ఇతను అయి ఉండొచ్చేమో. ఓకే, గుడ్. సో తగ్గేదేలే అనేది మీరు చేసే మంచి పనుల్లో ఆయన పేరుని పైకి ఎత్తేది, పురోగతి వైపు వెళ్ళేటట్టుగా చేయండి, అధోగతి వెళ్ళేటట్టు చేయకండి. ఇట్స్ మై రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్. సరే, ఇతను అన్నమాట. ఇతను ఒకసారి మళ్ళీ నాకు ఏ కామెంట్ ఇచ్చాడో అది కూడా చూపిస్తాను. రైట్, ఓకే. ఇక్కడ నేను పెట్టిన ఈ వీడియోకి 503 వ్యూస్, 503 మంది చూశారు. తర్వాత 13 మంది ఇష్టపడ్డారు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఉన్నారు. రైట్, ఒక 2 కామెంట్స్ వచ్చాయి. ఒక కామెంట్ ఇతను ఎవరి గురించి అయితే వీడియో చూసామో మనము, అదేంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రైట్, సో ఇతను ఇచ్చినటువంటిది న్యూ కామెడీ యాక్టర్ వచ్చాడురా, న్యూ కామెడీ యాక్టర్ వచ్చాడు, ఏకవచనం, సింగులర్. Right, no problem. I don't have any things for that. We are here to handle the criticism kada. ఓకే, సో నేను కమెడియన్నా లేకపోతే హీరోనా ఇది చెప్పడానికి నేను కాలేదు. కాకపోతే మీకు డౌట్ వచ్చింది కాబట్టి నా బాధ్యత క్లియర్ చేయాల్సింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 టైం, రైట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంత్రులకు, కార్యకర్తలకు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు, సో వీళ్ళందరూ ఆ టైంలో ఉన్నప్పుడు పార్టీకి, ఒక పార్టీ అని కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. నేను ఒక పార్టీకి సంబంధించి, బికాస్ ఐఎమ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ ట్రైనర్ ఆల్సో, అలాంగ్ విత్ కార్పొరేట్ సేల్స్ ఫోర్స్ అడ్వకేట్. సో వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఇష్టం, అభిమానం కాబట్టి సో ఆ ట్రైనింగ్స్ నేను ఇచ్చాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగచ్చు, రైట్. సో అప్పుడు ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చిన వారు ఎవరు అంటే, ఆయన నా పేరు చెప్పకపోతే అప్పుడు నాతో చెప్పండి, రైట్. అప్పుడు అవసరమైతే ఇంకొక వీడియో కూడా చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ గ్రేట్ అడ్మిన్, పర్సనల్లీ ఐ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, రైట్. ఆయన ఐడియాలజీస్ కానీ, ఆయన విజన్స్ కానీ, రైట్, గుడ్. సో నేను ఎవరో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను, రైట్. ఇంకా తెలియదు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, రైట్, పబ్లిక్ స్పీకింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీకి కావచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్. ఆ టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనల్ డెవలప్మెంట్, ప్రెజెంటేషన్ స్కిల్స్కి రిజిస్ట్రార్స్ ఆఫ్ హైకోర్ట్, రైట్. సో ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు, కొంచెం మీరు ఎంక్వైరీ చేసుకొని అది నా పేరా కాదో మీరు తెలుసుకోవచ్చు, రైట్. కాకపోతే ఏంటంటే నన్ను అన్నట్లుగా ఇంకొకరిని ఈసారి నుంచి ఏకవచనంలో సంబోధించకండి. ఎందుకంటే వాట్ ఎవర్ యూ బిహేవ్, యూ యాక్ట్, యూ టాక్, మీ మాటలు, మీ మనసా వాచ కర్మన మీరు ఏదైతే చేస్తారో అది ఆయన అకౌంటబుల్. మీ ప్రీతమ నాయకుడు, అభిమాన నటుడు ఎవరైతే మీరు అనుకుంటారు, లేదా మీ దేవుడు అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు షో దిస్ పర్సన్ ఇన్
ఛానల్లో ఈ చంద్రు పిఎస్పికే అని అతను ఇక్కడ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని పెట్టుకున్నాడు. సంతోషం, హ్యాపీ. మై గాడ్ ఈజ్, చూసారా, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్, గుడ్. సో అలా దేవుడు అని మీరు చెప్పుకునేటప్పుడు ఎంత రెస్పాన్సిబుల్ గా ఆయనకి మీరు చూపించుకోవాలి, మీకు ఎంత అభిమానం ఆయన పట్ల ఉంది అనేది. ఓకే, సో నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్, బట్ ఐ రిక్వెస్ట్, మీ ద్వారా ఆయన ఇమేజ్ ప్రతిబింబించబడుతుంది కాబట్టి మనస వాచ కర్మన, తెలుగు అంటేనే గౌరవం, మర్యాద. మన మర్యాదను బట్టి మన తెలుగుదనం బయట కనపడాలి, ఇచ్చి పుచ్చుకునేటట్టు ఉండాలి గౌరవం. కాబట్టి రైట్. సో ఇంకొకటి, న్యూ కమెడియన్ వచ్చాడు రా అన్నాడు కదా. ఓకే, కమెడియన్ అంటే నా దృష్టిలో, పర్సనల్లీ నా ఒపీనియన్లో, ఒక సినిమాలో విలన్ లేకుండా కూడా నడుస్తుందేమో, బాగుంటుందేమో, హీరో లేకపోయినా సినిమా ఉంటుందా, కానీ ఒక కమెడియన్ లేకపోతే మాత్రం సినిమా లేనే లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ కమెడియన్స్. ఇంకోటి మీరు చెప్పాలి, తమిళ సూపర్ స్టార్స్ అయినా తెలుగు సూపర్ స్టార్స్ అయినా కూడా సినిమాల్లో కమెడియన్స్ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేశారు కూడా, రైట్. ఒకసారి మీరు చూడండి చంద్రముఖి సినిమా, బిఫోర్ వాట్స్ దేర్ అనేసి కానీ ఏదైనా కానీ. సో కమెడియన్స్ అంటే అంత లేదు. మీరన్న మాటల్లో కమెడియన్స్ ని ఇన్సల్ట్ చేసినట్లుగా ఒకటి కనిపిస్తుంది, బాధాకరంగా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టండి. హైపర్ ఆది, రైట్. జబర్దస్త్ వచ్చిన తర్వాత ఈ జబర్దస్త్ నుంచి వచ్చినటువంటి మనందరికీ వినోదపు భోజనాన్ని ఇచ్చిన వాళ్ళ కోసం హీరోస్ కూడా చేశారు. అవన్నీ పక్కన పెట్టండి. ఒక కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే ఈ జబర్దస్త్ కమెడియన్స్ లేకుండా ఫామ్ అయిందా? వీళ్ళ కృషి లేదా? రైట్. సో కమెడియన్స్ అంటే అంత జోక్గా తీసేస్తామా, అంత చులకనా? అంత సరి చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కానీ విజ్ఞప్తి చేస్తున్నాను, జస్ట్ రైట్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ నమస్సుమాంజలి చెప్పి మరీ చెప్తున్నాను. మనస వాచ కర్మన మీ ప్రతి అడుగు మీ ప్రియతమ నాయకుడికి గౌరవాన్ని, ప్రతిష్టని పెంచేదిగా ఉండాలి. ఆ విధంగా మీరు చూడండి, అంతే. పరమేశ్వరుడు చాలా గొప్పవాడు. తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు. మన పశ్చాత్తాపమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మహానుభావుడిగా మారటానికి. అందరూ మామూలు మనుషులమే, అందరం తప్పులు చేశాం, కానీ తప్పు దేవుడి ముందు ఒప్పుకొని ఆ పశ్చాత్తాపడినప్పుడు మనల్ని మహానుభావుని చేస్తాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఆ కృషిలో ఒక భాగము మన తప్పు మనం ఒప్పుకొని పశ్చాత్తాపడటం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆల్ ద cadre of Janasena party request, please be conscious while you think, while you speak, while you talk, while you act. It reflects the image of your beloved leader, Power Star Pawan Kalyan garu. నా మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంచితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది, బాధ అనిపెట్టుంటే, ఒకరి బాధని నేను ఇష్టపడను కాబట్టి, జనహితము కోసమే నేను పుట్టాను కాబట్టి క్షమాపణ చెప్తున్నాను, రైట్. అండ్ యా ఎవ్రీవన్, ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సెక్యులర్ షా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.